వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ముఖంలో మరో అందమైన భాగం అందమైన పళ్ళ వరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పళ్ళ వరుస అందంగా ఉన్న పళ్ళు పచ్చగా ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్గా డెంటిస్టును కలుస్తుంటారు. రోజులో 2 సార్లు బ్రష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిలమిలలాడుతూ ఆరోగ్యంగా కనిపిస్తాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపచ్చగా కనబడుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 3 నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మారేలా చేసుకోవచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం 2 పదార్థాలను తీసుకుంటే చాలు. అవి ఒకటి బేకింగ్ సోడా, రెండవది నిమ్మరసం. ఒక చిన్నపాటి బౌల్లో 1 స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ రసాన్ని కలపాలి. చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది. ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతివేలిపై తీసుకొని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి. తులసి టూత్ పౌడర్ తయారీ గురించి తెలుసుకుందాం. తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై ఉన్న పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతివేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా మీ రెగ్యులర్ పేస్టులకు తులసి పౌడర్ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి దానితో పళ్ళు రుద్దుకొని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళకుండే పసుపు రంగు పోతుంది. ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు తలతల మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి. తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజు బ్రష్ చేస్తే పళ్ళపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్ళకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో చిటికెడు తినే సోడా వేయాలి. ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, యాసిడ్లు పళ్ళు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతులను ఉపయోగించుకొని మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.